రండి. ఈ యొక్క షాప్ ఓపెనింగ్ కొరకై ఏం షాప్ అక్క ఇది? అభిరుచి కర్రీస్ పాయింట్. అభిరుచి కర్రీస్ పాయింట్ యొక్క ఓపెనింగ్ కొరకై షాప్ ఓపెనింగ్ కొరకు మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యెహోవా ఆశీర్వాదము ఏమిస్తుంది? ఐశ్వర్యం ఇస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. కాబట్టి దేవుడు మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు ఆశీర్వదించాలి. దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఐశ్వర్యవంతురాలుగా ఐశ్వర్య మార్గంలో నడిపించబడి. ఈరోజు చాలామంది ఏంటంటే దేవుని ఆశీర్వాదం లేకే, దేవుని చిత్తం లేకే చాలామంది ఏది చేసినా ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు. దేవుని ఆశీర్వాదం ఉంటే ఎంతో శ్రేష్టకరమైన మాట. ఒకసారి వెంకటన్న ఒక మాట చెప్పాడు. దేవుడు అతను మాట్లాడాడన్నా, ఏ రోజుది ఆ రోజు, ఏ రోజుది ఆ రోజే. కాబట్టి మనం ఏం ఆశపడేది లేదు. ధనం కోసం చూసుకుంటే దేవుడు పోతాడు, దేవుడి కోసం చూసుకుంటే ధనం దూరమైంది. కాబట్టి నాకు దేవుడే కావాలని కోరుకున్నాను, కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. చాలా విలువైన మాట. కానీ ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆశీర్వదించే అది ఐశ్వర్యంగా మార్చబడి. దేవుని ఆశీర్వాదం కొరకు మనం ఎదురు చూడాలి. మనం ఎలా ఉండాలా? దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలి. ప్రభా నువ్వు ఆశీర్వదించు. ప్రభా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. ప్రభా ఈ షాపుని ఆశీర్వదించు, ఈ షాపుని దీవించు, ఈ షాపుని ఆశీర్వదించు, దీవించు అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడి షాపుని ఆశీర్వదిస్తే, అభిరుచి కర్రీస్ పాయింట్ని దేవుడు ఆశీర్వదిస్తే ఇది ఐశ్వర్యంగా మార్చబడి. ఎలా మార్చబడింది? ఐశ్వర్యంగా. ఇది కానీ ఒకవేళ దేవుడు ఆశీర్వదించబడకపోతే ఏమైంది? ఐశ్వర్యంగా మార్చబడటం కష్టం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్న మాట ఏంటంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. కాబట్టి దేవుడు ఈ కర్రీస్ పాయింట్ని ఆశీర్వదించి ఐశ్వర్యం ఇచ్చేలాగిన అందరూ కూడా కొన్ని మాటలు వాక్యం ధ్యానించాలి. కాబట్టి కటింగ్ చేసుకోవడం కొరకు ఒక మాట చూస్తున్నాము. షాప్ ఓపెనింగ్ కొరకు యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. దేవుడు ఖచ్చితంగా ఈ అభిరుచి కర్రీస్ పాయింట్ని ఆశీర్వదించి ఈ కుటుంబాన్ని సీనన్న, శోభక్క, అదే రీతిలో కుమారుడు కుమార్తెను కూడా ఐశ్వర్యమైనటువంటి అనుభవంలోకి దేవుడు నడిపించినట్టు. ఎంత ఐశ్వర్యం ఉందా? దేవుని మర్చిపోకూడదు. అట్లు ప్రతి సమయంలో కూడా దేవుని మర్చిపోని అనుభవంలోకి దేవుడు ఉంచినట్లు ఈ యొక్క కర్రీస్ పాయింట్ యొక్క ఓపెనింగ్ ద్వారా చెప్పబడే మాట ఏంటంటే దేవుని ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ షాప్ ఏమైంది? ఆశీర్వదించబడింది. అట్లు దేవుని ఆశీర్వాదం మనకు ఉన్నట్టు ప్రభు సాయం చేయను కాక ప్రార్థన చేస్తాం. ప్రార్థన. అభిరుచి కర్రీ పాయింట్ కొరకు వందనాలు. శ్రీనివాసరావు మా ప్రభు చెక్క తీసుకుని ఇంతకు ముందే నెల క్రితమే చెప్పారు. మా ప్రభు మరి ఈ విషయంలో బస్ స్టాండ్ దగ్గర అయితే గిరాకీ ఉంటుంది, అక్కడే గిరాకీ ఉండలేదు. వచ్చేది వర్షాకాలం, ఇబ్బంది పడుతున్నారు. ప్రభు మీరు ప్రార్థన ఆలకించి కనికరించి ఈ షట్టర్ వారికి దయచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయినా మరి ఈ కర్రీ పాయింట్ని మా ప్రభు మరి దీవించండి, ఆశీర్వదించండి. మరి వచ్చే కస్టమర్స్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అనేకులకి ఆశీర్వాదకరంగా, ప్రత్యేకించి కుటుంబానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మలసమని మా ప్రభువా ఐశ్వర్యం మీ ద్వారానే కలుగుద్ది. మా ప్రభువా మరి నరుల కష్టాలు వల్ల కలగదు అని చెప్పిన మాట కొరకే మీకు స్తోత్రాలు. మా ప్రభువా మేము ఎంత ప్రయాసపడినా మా ప్రయాసం అంతా వ్యర్థమే. మీరు కానీ తోడు ఉంటే మా ప్రభువా మా ప్రయాసం సఫలీకృతం అవుతుంది. మేము చేసే ప్రతి పని మా ప్రభువా మీరు సఫలపరుస్తారు. మా ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. కుటుంబాన్ని కనికరించండి, కాపాడండి, భద్రపరచండి. వాళ్ళ ప్రతి అక్కర ఈ అభిరుచి కర్రీ పాయింట్స్ ద్వారా తీర్చబడలాగన మా ప్రభువా వాళ్ళు ఆశీర్వదింపబడలాగన మీ కృపానుగ్రహించమని మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సరే మరి ఓపెన్ చేస్తాము. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ కర్రీస్ పాయింట్ ఓపెన్ చేస్తున్న దీవించమని, దీని అక్కర్లో కూడా ప్రభా ఈ కుటుంబానికి ఈ కర్రీస్ పాయింట్ ద్వారా వచ్చే ప్రతి ఈవులు కూడా మేలుకరంగా చేయమని, ముందున్న మరి మీటింగ్ కొరకు సిద్ధపరచమని ప్రభా యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఓపెన్ చేస్తుండగా ఈ కర్రీస్ పాయింట్ ద్వారా ఈ కుటుంబంతో క్షేమము, మేలును, ఆశీర్వాదం పొంది అనేక మంది ఇక్కడికి వచ్చి ప్రభా
మరి కర్రీస్ పాయింట్కి వచ్చి అనేకులు కర్రీస్ కానీ భోజనం కానీ కొనుక్కుని ఈ యొక్క ప్రభు షాప్ అభివృద్ధి అవ్వలాగిన వారికి ఐశ్వర్యం వచ్చేలాగా ఐశ్వర్యవంతులు చేయమని మీ ఆశీర్వాదం దయచేయమని దేవ ఈ కర్రీస్ పాయింట్ మీద కనుదృష్టి ఉంచమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. థాంక్స్. ఆమేన్. రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఈరోజు ఈ కర్రీస్ పాయింట్ ఓపెన్ చేయక మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. సామెతల గ్రంథంలో మనం చూస్తూ వచ్చాము, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తున్న దాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఒక మాట చూసింది ఏంటంటే దేవుని ఆశీర్వాదం ద్వారా ఏం చేయబడుతుంది అన్నది ఓపెనింగ్ చేసేటప్పుడు చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ యొక్క మరి షాప్ నిమిత్తమై ఈ షాప్కి దేవుడు సర్వదా సమస్తంలో సమస్తమైన దేవుడు అన్నీ కూడా సమకూర్చలాగిన కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఒక 10-15 నిమిషాలు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే 12వ వచనం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమున కురిపించుటకును తన మంచి ధననిధి తీర్చు. అప్పు. కాబట్టి ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. 11వ వచనంలో కూడా ఒక మాట ఉంది, మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులు ప్రమాణం చేసిన అని రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుంది? నీకు ఇచ్చేదని పితరులతో. ఒక రకంగా చెప్పాలంటే మనకిచ్చేదనని ప్రమాణం చేసింది. దేవుడు ఏం చేశాడంటే మనకిస్తానని ప్రమాణం చేస్తున్నాడు. ఏమిస్తున్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన ఏమిస్తున్నాడు అనేది చాలా విషయాలు ఉన్నాయి. అది గర్భఫలం కానీ, లేకపోతే మన యొక్క పంటలను ఆశీర్వదించడం కానీ, మన వ్యాపారాలను అభివృద్ధి చేయడం కానీ అన్నీ చేస్తున్నాడు. వీటి విషయాల్లో మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే 12వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, యెహోవా దేశం మీద వర్షము దాని కాలం మందు. అర్థమవుతుందండి? నీ పితరులతో ఏమైతే చెప్పాడో దాన్ని ఏం చేస్తున్నాడు? దాని కాలం మందు ఏం చేస్తున్నాడు? కురిపించుతున్నాడు. అంటే దాని కాలం, దాని సమయాన్ని బట్టి కురిపించేవాడు ఉంటాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఖచ్చితంగా దేవుడు ఈ యొక్క కర్రీస్ పాయింట్ని దేవుడు తన కాలమందు ఏం చేయాలనుకుంటున్నాడు? కురిపించడం. అంటే అర్థం ఏంటి? కావాల్సింది ఇస్తున్నాడని అర్థం. ఈ కర్రీస్ పాయింట్కి దేవుడు ఏం చేస్తాడంటే తన కాలం మందు దాని చిత్త ప్రకారం, దేవుని ఉద్దేశ ప్రకారం ఏ సమయాన్ని ఏది అవసరమో దాన్ని దేవుడు ఇస్తాడు. కురిపించడం అంటే అవసరమైన దాన్ని అంతా మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు మనకు వర్షం అవసరం, వర్షం కురిపిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? మనకు అవసరమైనది ఇస్తున్నాడని అర్థం. సో ఈ కర్రీస్ పాయింట్ విషయాల్లో మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుడు మనకేం అవసరం ఉండే అన్నీ ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనకు అవసరమైన అన్నీ కూడా ఇవ్వటానికి ఇష్టపడతాడు. మనకేమేం కావాలి, మనకేం అవసరమో అవన్నీ దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడతాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఖచ్చితంగా దేవుడు మన పితరులతో మనతో ప్రమాణం చేసినట్టు ఇస్తాడు. అంటే ఒక వాగ్దానం చేసినట్టుగా ఇస్తాడు. ఈ ఇచ్చినప్పుడు ఎలా ఉండాలంటే యెహోవా దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించును. అంటే అవసరాన్ని బట్టి ఏ టైంలో ఏం అవసరం ఉందో. వర్షం ఎప్పుడు రాదు. వర్షం ఎప్పుడు వచ్చింది? మనకు అవసరమైన రీతిలో దేవుడు అనుకుంటే వచ్చింది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన పితరులతో ప్రమాణం చేసినట్టు మనకి ఏదైనా ఇవ్వాలంటే అది ఎలాగుంటుంది అంటే మన అవసరాన్ని బట్టి దేవుడు ఇస్తాడు. ఏం చేస్తాడు? మన అవసరాన్ని బట్టి ఏదైనా మనకి ఇస్తాడు దేవుడు. సో మన అవసరాన్ని బట్టి దేవుడు మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేయాలి. దేవా, నా అవసరం ఇది ఉంది, నా అక్కర ఇది ఉంది. ఇప్పుడు కర్రీస్ పాయింట్ విషయంలో ప్రార్థన చేసుకోవాలి. ఏమని ప్రార్థన చేయాలి? దేవా, నా అవసరం ఇక్కడ ఉంది, నా అక్కర్లో ఇది ఉంది, ఈ కర్రీస్ పాయింట్కి ఇది అవసరం ఉంది, దీనికి ధర్మ అవసరమో, దీనికి లేకపోతే మనుషుల అవసరమో, లేదా దీనికి ఇంకేమన్నా ఈ కర్రీస్ పాయింట్కి కర్రీలు ఉండేవాళ్ళు చెఫ్ అవసరమో, వంట మాస్టర్ అవసరమో, అంటే అనేక కోణాల్లో మనం ప్రార్థన చేసుకుంటూ రావాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనకు అవసరమైన దాన్ని దేవుడు ఇస్తాడు. ఏం చేస్తాడు? మనకు అవసరమైన వర్షాన్ని భూమికి ఎప్పుడు అవసరం అప్పుడు కురిపిస్తున్నాడు దేవుడు. అదే రీతిలో మనకు అవసరమైన విధానంలో దేవుడు ఏం కావాలో అది ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలా? ప్రార్థన జీవితం అవసరం. దేవుడు మనకి ఇచ్చేవాడి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన జీవితం ఎక్కువ కలిగి ఉండాలి.
ఎంత ప్రార్థన జీవితం అయితే మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా అంత ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అర్థమైందండి? అది నువ్వు ఏడగొట్టి కూర్చోయ్యా, మీరేనండి. ఖచ్చితంగా ఏం చేయాలా? మనం ఎంత ప్రార్థన జీవితం కలిగి ఉంటామో అంత ఆశీర్వాదాన్ని పొందుకుంటూ వస్తాం. అర్థమవుతుందండి? ఎక్కువ ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే మనం ఏం చేయాలా? ఎక్కువ ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే ఎక్కువ ప్రార్థన జీవితం అవసరం. మీరు వింటున్నారా? వింటలేదు ఇద్దరు. ఎక్కువ ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలా? మీరు చెబితే కాదు, వాళ్ళు వింటలేదని అర్థం చేసుకోవాలి. అసలు షాప్ వాళ్ళు లేదనిపోతే మనం ఇంటేమో ఉపయోగం. కాబట్టి ఎక్కువ ఆశీర్వాదం కావాలంటే మీకు అవసరమైన రీతిలో ఏ సమయానికి ఆ సమయంలో దేవుడు మీకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలంటే అది ధనమైనా బిజినెస్ అయినా ఏదైనా తగిన సమయం ముందు దాని కాల ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే, దేవుడు ప్రమాణం చేసినట్లు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీరు ఏం చేయాలా? ప్రార్థన జీవితం అవసరం. అందుకే బైబిల్లో 28వ అధ్యాయం తర్వాత రాయబడిన మాట ఏంటంటే 28వ అధ్యాయము 15వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన సమస్తమైన ఆజ్ఞలు కట్టడలు నీవు అనుసరించి నడుచుకునే వాళ్ళని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినిన ఎడల ఈ శాపాలు నీకు వినని ఎడల ఈ శాపాలన్నీ నీకు సంభవిస్తాయండి. అంటే అర్థం ఏంటి? శాపం పెట్టడానికి కాదు. ఇప్పుడు ఏంటంటే వినే మాట ప్రాముఖ్యమైనది. ఈ మాట ఏమని రాబడుతూ వచ్చింది? మన దేవుడు మనకు ఏం చెప్తున్నాడంటే నేను నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తానంటున్నాడు, ఐశ్వర్యవంతులు చేస్తానంటున్నాడు. అలా చేయాలంటే మనం ఏం చేయాలా? మనం ఐశ్వర్యవంతులు కావాలంటే దేవుడు తన కాలం ముందు మనకేం అవసరాన్ని మనకు అవసరం ఉన్నాయన్నీ అనుమతిస్తూ ఉండాలి. దేవుడు మనకు అవసరమని ఆయా సమయాన్ని బట్టి అనుమతించాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన జీవితం అవసరం. ఈ ప్రార్థన జీవితం ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఈ ప్రార్థన జీవితం లేకపోతే 15వ అధ్యాయం అంటాడు, ఏమంటాడు? అనుసరింపవాలని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపాలన్నీ సంభవించాలంటే అర్థమేంటి? మనము ఏది అవసరం అది పొందుకోవాలంటే ప్రార్థన జీవితం ఉండాలి. ప్రార్థన జీవితం లేకపోతే ఇప్పుడు ఈ కర్రీస్ పాయింట్ కానీ ఈ కుటుంబం కానీ ఏమైంది? అభివృద్ధిలోకి రావడం కష్టమైంది. అంతే కదా? ప్రార్థన ద్వారానే ఏదైనా. అందుకే అంటాడు కదా, మార్క్స్ వార్త 12వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే ఏమని రాబడుతూ వచ్చింది? 12వ వచనంలో ఏమని రాబడుతూ వచ్చింది? ఈ విధమైనది వదిలిపోట ప్రార్థన ద్వారానే. ఏదైనా కావాలన్నా ప్రార్థనే, ఏదైనా పోగొట్టుకోవాలన్నా, ఏదంటే పోగొట్టుకోవాలంటే శత్రుకార్యం పోవాలన్నా ప్రార్థన జీవితమే. సో ఇక్కడ మొట్టమొదటి మాట ఏంటంటే ఒకే మాట, దేవుడు దాని కాలం ఉంది అంటే మన అవసరాలతో కొద్దీ అన్ని ఆశీర్వాదాలు మనకి దేవుడు ఇవ్వాలంటే, మనకేం అక్కర్లు ఉండయో అవి దేవుడు తీర్చాలంటే మనకేం కావాలా? ప్రార్థన జీవితం. ఇక రెండో మాట ఏడు ఉంది, నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశము తన మంచి ధననిధిని తెరుస్తున్నాడండి. దేవుడు నీ కొరకు ఈ షాప్ కొరకు ద్వారాలు తెరవాలి. అర్థమవుతుందండి? వర్షం కొరకు ఆకాశం నుండి మేఘముల నుండి ఎట్లయితే వర్షాన్ని ఇస్తున్నాడో అదే రీతిలో ఈ షాపులో కూడా దేవుడు ఏం చేస్తాడంటే ధననిధితో ఆకాశ వాకిలు తెరిచి ధననిధితో నింపుతాడు. అలా నింపాలంటే ఏం చేయాలా? సో దేవుడు తన ధననిధితో మనల్ని నింపాలంటే, సమృద్ధిగా నింపాలంటే, దేవుడు ధనముతో మనల్ని నింపాలంటే, ఇప్పుడు ఈ కౌంటర్ ఇది, ఈ కౌంటర్లో ఏం కావాలి? శోభక్కకి కౌంటర్లో ఏం కావాలి? శోభక్కకి పైసలు కాదు, ఫస్ట్ కుర్చీ కావాలి. కుర్చీ తర్వాత ఏం కావాలా? చెప్పండి. కుర్చీ కడితే ఏం కావాలా? ఆ ఫ్యాన్ కావాలంట. దాని తర్వాత గిరాకీ కావాలి. దాని తర్వాత అది అసలు మెయిన్ కారణం ఏంటంటే లాస్ట్లో ఉండదు, పైసలు కావాలి. అక్కడ కూర్చుంది పైసల కోసం. ఇది రావాలంటే దేవుడు ధననిధి తెరిచి ఇక్కడ సమృద్ధిగా నింపాలంటే ఏం చేయాలా? మన ప్రార్థన జీవితమే. సో ఇక్కడ ప్రార్థన లేకపోతే ఏదో ఆరంభించాం, సేవకుడు వచ్చి ప్రార్థన చేశాడు, పెద్దలు వచ్చారు, కొందరు వచ్చారు, పిలువబడిన వారు వచ్చారు, ప్రార్థన చేశారు, వెళ్ళిపోయారంటే కుదరదు. మేము వెళ్ళినా ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ఎవరి వ్యక్తిగత జీవితం వారికి అవసరం. చూడండి, అనేకులు ప్రార్థన ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు పొందారు. ఈరోజు దేవుడు తన ధననిధి, ఆకాశపు ధననిధి తెరిచి ఈ కౌంటర్లో వేయాలనుకోండి, అది ఏం చేయాలి? మనం ఎప్పుడు వేస్తావు ప్రభా అని కూడా కుదరదు. నేను అంతకుముందు కూడా చెప్పా, ఒక ఊర్లోనంట, ఇది ఒక కథలాగా చెప్తూ వచ్చారు, ఇదే నిజం అనుకోవద్దు. ఒక ఊర్లో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు, పేదోడు. ఓ రోజు దేవత అనుకుందంట, వీడు బాగా పేదోడు, ఈ రోజు ఇదే దోవలు వెళ్తున్నాడు, వీడికి ఒక బంగారం అన్నది ఒక చుట్టి చక్కగా మూటలో కట్టి వేద్దాము, తీసుకుంటే ఆశీర్వదించబడతాడు అని ఏం చేస్తాడని వేసిందంట. వేస్తే ఏమైంది? వాడు అనుకుంటున్నాడంట, రోజు ఈ రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, కళ్ళు మూసుకుని వెళ్తాం, ఈ రోడ్లో ఎట్ట వెళ్తామని చెప్పి కళ్ళు మూసుకుని నడిచాడంట కాద్వరం. ఏమైంది? దరిద్రుడి పెళ్లికి ఒడింట్లో అన్నట్టు ఏమన్నా ఉపయోగం ఏముంది? అనుకుందంట, అది ఇచ్చినా నీకు వేస్ట్ అనుకుందంట. అంటే అన్నీ కథలు లాంటి కథ చదువుతున్నా. ఎందుకంటే ఇవ్వాలి అని అనుకోవాలి, వస్తే, కానీ రావాలంటే ఏం చేయాలా?
ఎప్పుడు ప్రభా సేవకుడు చెప్పాడు నా కౌంటర్ నిండిపోయింది అన్నాడు, ఇది నిండతలేదు ఆయన చెప్పాడు ఇది నిండతలేదు అని దీన్ని చూసుకోవద్దు. అది నిండాలంటే ఏం కావాలి? ప్రార్థన జీవితం అవసరం. ఏమన్నాడు? ఖచ్చితంగా అన్నాడు ఒకటి, దాని కాలమందు కురిపిస్తానన్నాడు, అంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తానంటున్నాడు. దాని కాలాన్ని బట్టి ప్రజలు ఎలా రావాలో ఎవరు రావాలో దేవుడు నడిపిస్తాడు. రెండోది ఏమన్నాడు? ధననిధి నువ్వు చేయకారం అంతటిని ఆశీర్వదించి ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచునంటున్నా. అంటే తెరుచునంట నువ్వు చేసే ప్రార్థన బట్టి ఒకటి దేవునికి అవసరమైన వ్యాపారాన్ని తీసుకొస్తాడు, అవసరమైన మనుషుల్ని ఇక్కడ వ్యాపారం అభివృద్ధి కొరకు తీసుకొస్తాడు. రెండోది ఏం చేస్తున్నాడు? ధననిధిని అంటే సమృద్ధి అయిన ధనాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే మనం చదివాం ఆరంభంలో ఏం చదివాం? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఎక్కడి నుంచి వస్తుంది? ధనము ఐశ్వర్యే కదా. సో దేవుడు సమృద్ధి అయిన ధనం ఆకాశం తెరిచి మనకి ఇవ్వాలంటే ఒకటి మనకు వ్యాపారం అభివృద్ధి అవ్వాలంటే అనేకులు రావాలంటే ప్రార్థన ఉండాలి. రెండు ధనం మన దగ్గర ఉండాలన్నా ధనం సమృద్ధిగా ఉండాలన్నా ప్రార్థన ఉండాలి. ఇక మూడో మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఏమని రాయబడుతూ వచ్చింది? ద్వితీయోపదేశకాండం 28:12 ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేక జనములకు అప్పిచ్చేదు కానీ అప్పు చేయవు. ఇప్పుడు ఆయన చేశారా? చెప్పండి, ఉండా చెప్పండి. వచ్చేసారా? అబ్బా ఎంత కమ్మగా ఒప్పుకున్నాడు. మనం పాపం కూడా అంత త్వరగా ఒప్పుకోం, కానీ అప్పులు అయితే ఒప్పుకుంటాం. ఏముంది? అప్పు చేసాం. ఈ అప్పు ఎంత చేసి ఉండొచ్చు? ఎంత కొంత చేసాంలే, ఇప్పుడు ఎందుకులే చేసాం. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం మనం? అప్పు తీసుకునే స్థితిలో ఉన్నాం. నిజంగా దేవుడు తన కాలం ముందు సమృద్ధి అయిన వ్యాపారాన్ని నింపి ధననిధి తెరిచి ఆకాశం తెరిచి ఆకాశం తెరిచి ధననిధితో సమృద్ధి అయిన ధనాన్ని నింపినప్పుడు అప్పుడు ఎలా ఉండబోతున్నావు? అప్పుడు ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉన్నావు? తీసుకుంటున్నావు. అప్పుడు ఎలా ఉన్నావు? ఏం మైందా సన్నా నీకు ఏమైనా అప్పు కావాలని తీసుకున్నావు 10 ఏళ్ళు అంటావు. ఎప్పుడు? అప్పుడు. ఇప్పుడేమంటావు? రామారావు 10 ఏళ్ళు అన్నా, లేకపోతే వెంకటన్న 10 ఏళ్ళు, మాణికన్న 10 ఏళ్ళు, లేకపోతే కిరణ్ శ్యామన్న ఇంకోళ్ళు అడుగుతాం. ఇది ఇప్పుడు స్థితి. మన ప్రార్థన ద్వారా దేవుడు ఎంత మారుస్తున్నాడో చూడండి. ఈ యొక్క షాప్ విషయంలో మనం ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన ద్వారా అభివృద్ధి అంటే దాని కాలం ముందు అంటే దేవుడు వ్యాపారాన్ని సమృద్ధి తీసుకొస్తాడు, అభివృద్ధి అయ్యేటట్టు చేస్తాడు. రెండు, ఆకాశం ధనాన్ని తెరిచి మనం సమృద్ధిగా నింపుతున్నాడు, కొరత లేకుండా మనకు ధనాన్ని సమకూరుస్తున్నాడు. మూడోదిగా ఏం చేస్తున్నాడు ఆయన? నువ్వు అప్పిచ్చేవాడిగా చేస్తున్నాడు. ఇక ఇదంతా ఒక సీక్వెన్స్లో జరుగుతుంది చూడండి. వ్యాపారికులు అనేకులు వస్తున్నారు, కొంటున్నారు, కొన్న తర్వాత డబ్బులు ఉంటున్నాయి. ఈ డబ్బులు ఏమవుతున్నాయి? నీకు మిగిలిపోతున్నాయి, అప్పులు తీరిపోతున్నాయి, నువ్వే అనేకులకు అప్పిచ్చేటట్టు ఉండవు. ఇంకా అప్పులు చేసే స్థితిలోకి వెళ్ళవు. అప్పులు చేసే స్థితిలోకి ఇంకెళ్ళిపోతావంటే ఈ వాక్యం చెప్పినా వ్యాపారం పెట్టినా కొంతకాలకు అప్పు తీరిపోయినా ఇంకా అప్పులు చేసే స్థితిలోకి వెళ్ళిపోతామంటే అర్థం ఏంటి? అది మెయిన్ ప్రాముఖ్యత. ఏం లేదు, ప్రార్థన లేదని అర్థం. ఇక్కడ వ్యాపారం డల్ అయిందన్నా, వ్యాపారం అభివృద్ధి అవ్వట్లేదన్నా, లేదా ధననిధి సమృద్ధిగా ఉండలేదన్నా, లేదా అప్పులు పాలవుతున్నామన్నా, ఈ మూడింటికి ఒకటే మాట, ప్రార్థనా జీవితం లేదని అర్థం. సో మీ బిజినెస్ దేవుడు అనేకులను సమకూర్చాలన్నా, మీకు ధనం ఉండాలన్నా, తర్వాత మీరు అనేకులకు అప్పిచ్చే కోణంలోకి రావాలన్నా ఏం చేయాలా? ఇవైతే చేస్తానని దేవుడు అంటున్నాడు. ఏమన్నాడు? 11వ వచనంలో ఈ మాట చదవండి. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన, అంటే ఏం చేశాడు? ప్రమాణం చేశాడు నీకు ఇస్తానని. ఖచ్చితంగా ఇస్తాడు. మరి ఆయన ఇచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయన ఏమి ఇస్తున్నాడు? ఒకటి, తన కాలం ఏంటంటే వ్యాపారాన్ని తీసుకొస్తున్నాడు, అభివృద్ధి అయ్యేటట్టు చేస్తున్నాడు, అందరి మనసులు నీ వైపు తిరిగేటట్టు చేస్తున్నాడు. ఎస్తేరు వైపు రాజు కనికరం పుట్టించినట్టు అందరూ నీ వైపు వచ్చి వ్యాపారం కొనుక్కునేటట్టు చేస్తాడు. రెండు, ఏం చేస్తున్నాడు? మంచి ధనాన్ని ఇస్తున్నాడు. మూడు, నువ్వు అనేకులకు అప్పించేటట్టు చేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? తాను ఇచ్చిన మాట కొరకు చేస్తున్నాడు. తాను ఏది మాట ఇచ్చాడో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని ఆ మాట కొరకు నేను ఐశ్వర్యవంతుడు చేస్తానని సామెతల గ్రంథం 10:22 వచ్చిన చదివాం కదా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిందని ఆ మాట ఇచ్చాడు నీకు. నిన్ను ఐశ్వర్యవంతుడు చేయడం కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే నీవు దాని కాలం ముందు వ్యాపారాన్ని తీసుకొస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు, ధనాన్ని ఉంచుతున్నాడు, నువ్వు అనేకులకు అప్పించేటట్టు చేస్తున్నాడు. అంటే దేవుడు తను ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాడు. నీ పితరులతో కానీ నీతో కానీ ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాడు. ఆయన ఇచ్చిన మాటను ఇంకా పరిపూర్ణంగా మన జీవితాలు నెరవేరాలంటే మనం ఏం చేయాలా? ఒకే పాయింట్ మనం చేయాల్సింది. ఆయన నిన్ను చేస్తున్నాడే, నేను ఐశ్వర్యవంతుడు చేస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నువ్వు అనేకులకు అప్పించేటట్టు చేస్తున్నాడు, నీ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, నీకు ధనం ఇస్తున్నాడు. ఇన్ని 5 అంతల అనుభవం దేవుడు చేస్తున్నప్పుడు మరి మనం ఏం చేయాలి? ఒకే ఒక ప్రాముఖ్యం. ఏం చేయాలా? ప్రార్థన. ఒక్క ప్రార్థన కుటుంబంలో చేసుకోవాలా, తర్వాత షాప్ ఓపెన్ చేసేటప్పుడు చేసుకోవాలా, తర్వాత కౌంటర్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలా. వీటన్నిటికంటే ముంగట ఏంటి? చక్కగా ఏదైతే మీరు కర్రీస్ కానీ భోజనం కానీ వండుతారో వండక ముందే ఆ యొక్క ఏమంటారు ఆ పొయ్యిని ఆరంభించక మునిపే ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఫస్ట్ ప్రభా ఈరోజు కర్రీస్ వండుతున్నా, ఈరోజు భోజనం వండుతున్నా, కానాల్లో ఉంచిన మాధుర్యం ఈ భోజనం నుంచి, ఈ భోజనం అనేకులు తిని అద్భుతమైన రీతిలో ఉందనుకుని
అనేకులకు వచ్చేటట్టు మీరు కార్యం చేయండి, అనేకులు వచ్చేటట్టు కార్యం చేయండి అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే అట్లా ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఇస్తాడు. మనం ఏం చేయాలి? ప్రార్థన ద్వారానే అన్ని. మీరు కర్రీస్ వండాలన్నా, గ్యాస్ ముట్టించాలన్నా ప్రార్థన చేయాలి. అసలు ఇంకా చెప్పమంటారా? కూరగాయలు కోసేటప్పుడు, కూరగాయలు వెళ్ళటానికి కానీ, కొనడానికి వెళ్ళేటప్పుడు కానీ, కొన్న తర్వాత కానీ, కొన్న వచ్చిన తర్వాత కానీ, తర్వాత ఇంకేం చేయాలి? కటింగ్ చేసేటప్పుడు కానీ, తర్వాత ఏం చేయాలి? వండేటప్పుడు కానీ, తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కానీ, షాప్ ఓపెన్ చేసేటప్పుడు కానీ, కౌంటర్ దగ్గరకు వచ్చినప్పుడు కానీ, బిజినెస్ స్టార్ట్ చేయక మునుపు కానీ, ఇన్ని రకాల ప్రార్థన మీరు చేస్తేనే దేవుడు 5 ప్రాముఖ్యమైన విషయాలు చేస్తాడు. 1 నేను ఆశీర్వదిస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. 2 నీ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాడు. 3 ధనాన్ని ఇస్తాడు. 4 నువ్వు అప్పించేటట్టు చేస్తాడు. 5 ఈ 5 దేవుడు చేయాలంటే నేను ఆశీర్వదించాలన్నా, ఐశ్వర్యవంతం చేయాలన్నా, ఇంకా నీకు ఆ వ్యాపారం అభివృద్ధి అవ్వాలన్నా, ఇంకా నువ్వు ధననిధిని సమృద్ధిగా నీ దగ్గర ఉండాలన్నా, నువ్వు అనేకులకు అప్పు ఇవ్వాలంటే నువ్వేం చేయాలా? ఇవన్నీ చేయాలంటే అన్ని చోట్ల ప్రార్థన చేయాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నా. హెబ్రోన్లో భోజనం ఎందుకు మాధుర్యంగా ఉంటుంది తెలుసా? హెబ్రోన్లో భోజనం ఎప్పుడైనా తిన్నారా? ఈసారి తినిపిద్దాం తినకపోతే. తిన్నారా? దేవునికి వందనాలు. చాలా మాధుర్యంగా ఉండేది. మళ్ళీ సాంబారే రసమే. ఎందుకు మాధుర్యంగా ఉండేది? నేను ఆరంభ దినాల్లో విశ్వాసం ఉన్నప్పుడు నాకు ఎవరో చెబుతూ వచ్చారు, విజయవాడ నుండి ట్రైన్ ఎక్కి వచ్చేవాళ్ళంట ఆదివారం, శనివారమే. ఎందుకు? ఆదివారం హెబ్రోన్కి వచ్చి హెబ్రోన్ ఆరాధన చూసుకుని భోజనం చేయడానికి, సాంబార్ రసం తినడానికి విజయవాడ నుంచి వచ్చేవాళ్ళంట హెబ్రోన్కి. ఎంత ఆలోచన నాకు అర్థం కాలే. ఏంద్రే ఎంత పిచ్చివాళ్ళ అనుకునేవాడిని హెబ్రోన్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్లో. తర్వాత తెలిసిన మాధుర్యం ఏంటి తెలుసా? అసలు ఈ సాంబార్ ఎలా చేస్తారు? ఎందుకంటే కొన్నాళ్ళు కిచెన్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాం, హెబ్రోన్ మొత్తం సరౌండింగ్ తిరుగుతూ ఉంటాం కదా, అక్కడ మొత్తం తెలిసిపోయింది. ఏం తెలిసిందంటే ఒక మార్కెట్ బ్రదర్ ఉంటాడు, అతడు మార్కెట్ వరకు సపరేట్గా ఉంటాడు. మార్కెట్ అంటే వంటకు సంబంధించిన సామాన్ అన్ని ఆయనే తెస్తా ఉంటాడు, డ్రింక్స్ కానీ అన్నీ కూడా. ఆ వ్యక్తి మొదటగా మార్కెట్కి వెళ్ళక మునుపు, డబ్బులు తీసుకోక మునుపు వెళ్ళి ప్రార్థన చేసుకుని తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత బయలుదేరేటప్పుడు మనం ప్రార్థన చేసుకుంటారు. ఎక్కడికి? మెయిన్ ఆఫీస్ అంటే మెయిన్ బిల్డింగ్కి ప్రార్థన. మెయిన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మేము కూరగాయలకు వెళ్తున్నాం, ప్రార్థన చేయడం, ప్రార్థన చేసుకుంటారు. మెయిన్ ఆఫీస్ దేనికైనా మెయిన్ ఆఫీసే. మనం వెళ్ళిన మెయిన్ ఆఫీస్, ఇంకోళ్ళు వచ్చిన పరిచయం, మెయిన్ ఆఫీస్ అన్నది హెడ్. దాని దగ్గరికి వెళ్ళి ఎవరైనా సరే ప్రార్థన చేయించుకుంటారు. ప్రార్థన చేయించుకుని కూరగాయలకి ఆటో తీసుకుని బయలుదేరుతారు. మళ్ళీ ఆటోలోకి ఎక్కిన తర్వాత కూడా ప్రార్థన చేసుకుంటారు. అక్కడ దిగిన తర్వాత ప్రార్థన, అక్కడ సరుకులు కొనేటప్పుడు ప్రార్థన. వాళ్ళు కొంటూ ఉంటారు, కూడా ప్రార్థన చేస్తూ ఉంటారంట మనసులో. కొంటారు. కొన్న తర్వాత ఏం చేశారు? మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ప్రార్థన, హెబ్రోన్కి రాగానే ప్రార్థన, మళ్ళీ దించేటప్పుడు ప్రార్థన, దించిన తర్వాత ప్రార్థన, మళ్ళీ కూరగాయలు తెచ్చేటప్పుడు ప్రార్థన, తెచ్చిన కూరగాయలు కడిగేటప్పుడు ప్రార్థన, కడిగిన తర్వాత కట్ చేసేటప్పుడు ప్రార్థన, కట్ చేసిన తర్వాత వండేటప్పుడు ప్రార్థన, వండిన తర్వాత ప్రార్థన, వండిన తర్వాత తీసుకెళ్లే వాళ్ళు ప్రార్థన చేసి తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత వడ్డించే వాళ్ళు మళ్ళీ అక్కడ ప్రార్థన చేస్తారు. వడ్డించిన తర్వాత ప్రార్థన చేస్తున్నారు. తినే అయిపోయే సైనికాల ప్రార్థనలని కంప్లీట్. ఎన్ని ప్రార్థనలు ఇప్పుడు? ఇన్ని ప్రార్థన చేయాలంటే శోభక్క సీనానికి నడునొప్పు కాదు, ఇక చాలా కష్టమని నీ ప్రార్థన దేవత మేము లోకలు గడిచిపోతాం అనొచ్చు. అట్లా అనుకోవద్దు. ప్రార్థన ఎంత విలువైందో చూడండి. ఇన్ని ప్రార్థనలు జరిగినాయి కాబట్టి విజయవాడ నుంచి వచ్చి హెబ్రోన్లో సాంబార్ తినడానికి ఇష్టపడుతున్నారు. విజయవాడ నుంచి వాక్యం చెప్పేవాళ్ళు లేరు, అక్కడ విజయవాడలో వాక్యం వినేవాళ్ళు లేరా, చెప్పేవాళ్ళు లేరా? మరి ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే ఆ మాధుర్యం ప్రార్థన ద్వారా ఉంది. మన ఒక అతను చెప్పాడు, ఒక ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటి తెలుసా? హెబ్రోను పునాదులు అంట ప్రార్థనలో ముంచి లేపారంట. అర్థమైందండి? హెబ్రోను పునాదులు ప్రార్థనలో ముంచి లేపి కట్టారంట పునాదులు. అందుకే హెబ్రోన్ నాకు పిండిపోయింది. ఇప్పటికీ హెబ్రోన్ రేకులతోనే ఉంది, చూసారా? పునాదులు అంటే ప్రార్థనతో ముంచి కట్టారంట. ఆ పునాదులు ఏమంటే పిల్లర్స్ అన్ని కూడా పునాదులు, పిల్లర్స్ అన్ని కూడా ప్రార్థనలో ముంచి అక్కడ పెట్టారంట. అందుకే ఇంతకీ హెబ్రోను సమస్యలు ఏమన్నా తర్వాత సంగతి, కానీ కామన్ మనుషులు బట్టి వచ్చి ఇప్పటికీ హెబ్రోన్ చిక్కచేయడానికి కారణం ఏంటి? హెబ్రోను పాడైపోలా, మనస్తత్వాలు పాడై ఉంటాయి, కానీ హెబ్రోన్ ఎప్పటికీ అలాగ ఉంది. ఈ రోజు నువ్వు వెళ్ళి హెబ్రోన్కి వాక్యం ద్వారా మాట్లాడిద్ది, రేపు నువ్వు వెళ్ళు అదే వాక్యం ద్వారా మాట్లాడిద్ది. మనస్తత్వాలు ప్రాబ్లం అవి కాదు మనకు కావాల్సింది. ఇక్కడ అంశం ఏంటి? చాలా మంది అంటారు హెబ్రోన్ పాడైపోయిందన్న. హెబ్రోన్ పాడైపోతే హెబ్రోన్కి ఎందుకు వెళ్తున్నాం మనం? పాడవలా, ఏదో మనుషుల యొక్క మనస్తత్వాలు బట్టి అలా వచ్చింది. కానీ అసలు విషయం ఏంటంటే హెబ్రోను ప్రార్థన ద్వారా ఆ యొక్క పిల్లర్స్ నిలబెట్టబడి, ప్రార్థన ద్వారా ఆ వంటశాల ఎన్ని ప్రార్థనలు చెప్పాను చెప్పండి. 1 మెయిన్ ఆఫీస్, 2 ఆటో, 3 ఆటో వెళ్ళిన తర్వాత, 4 అక్కడ ఆటో దిగిన తర్వాత, 5 కూరగాయలు కొనేటప్పుడు, కూరగాయలు అయిపోయిన తర్వాత, బయలుదేరి వచ్చినప్పుడు ప్రార్థన, వచ్చిన తర్వాత ప్రార్థన, దించిన తర్వాత ప్రార్థన, మళ్ళీ కడగటానికి వచ్చినప్పుడు ప్రార్థన. ఎక్కడికే 9, 10 అయిపోయినాయి. ఇంకా చెప్పండి ఎన్ని రకాల ప్రార్థన. మళ్ళీ కోసేవాళ్ళు, కటింగ్ చేసేవాళ్ళు, వంట వండేవాళ్ళు, సర్వింగ్ చేయడానికి వెళ్ళేవాళ్ళు, సర్వింగ్ చేసిన తర్వాత మళ్ళీ వంట సర్వింగ్ చేసిన తర్వాత పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన. ఎక్కడ చూసుకుంటే అయితే 10-15 ప్రార్థనలు అవుతున్నాయి ఒక చోటే. ఇన్ని ప్రార్థనలు ఉన్నాయి కాబట్టి సాంబార్ కోసం ఏడ కాదు అమెరికా నుండి వస్తారు. ఎందుకు? ఇన్ని ప్రార్థనలు ఉంది.
నేనేమంటానంటే ఈ కర్రీస్ పాయింట్లో మీరు చేయగలిగిన మీ శక్తి కొలగా మీరు వంటలు చేసిన మాధుర్యం ఉండాలంటే ప్రార్థన ఉండాల్సిందే. అది లేకపోతే, ప్రార్థన లేకపోతే మాధుర్యం ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఈ కర్రీస్ పాయింట్ దేవుని ద్వారా ఆశీర్వదించబడాలన్నా, ఐశ్వర్యవంత అనుభవంలోకి రావాలన్నా, దేవుడు ఈ కర్రీస్ పాయింట్కి అనేకుని సమకూర్చాలన్నా, దేవుడు ధనాన్ని సమకూర్చాలన్నా, ధననిధి ఇవ్వాలన్నా, దేవుడు ఖచ్చితంగా ఏం చేయాలి? ఇంకా ఐదవదిగా చెప్పబడుతూ వచ్చింది. ఐదవదిగా అనేకులకు నువ్వు అప్పు ఇవ్వాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం కావాలా? ఇన్ని రకాల ప్రార్థనలు మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. కాబట్టి అట్టి అనుభవంలోకి వద్దాం. ప్రార్థన ద్వారా వెళ్ళి కూరగాయలు కొనండి, ప్రార్థన చేసుకునేది. అప్పుడు కులిపోయి బొలిపోయి ఉంటాయి, పక్కకి వెళ్ళిపోతాయి. మంచి శ్రేష్టకరమైన తక్కువ రేట్లో దేవుడు అనుమతిస్తాడు. ప్రార్థన లేకుండా వెళ్ళామనుకో పాడైపోయినా కూడా ఎక్కువ రేట్లో ఉంటాయి. అది అట్లా ఉండకోకుండా మంచిగా దేవుడు ఆశీర్వదించినట్టు ప్రభు మీకు మంచి విధానం ప్రార్థన ద్వారా ఈ కర్రీస్ పాయింట్ని ఆరంభించుకోండి. ప్రతి ఉదయం ప్రార్థన ద్వారా ఆరంభించండి. అంతా అయిపోయిన తర్వాత, కర్రీస్ పాయింట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ క్లోజింగ్లో కూడా చక్కగా కూర్చుని అందరూ కూర్చుని ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకోండి. అది మీకు క్షేమం. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన చేసుకోండి. ఈ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ప్రార్థన ఉంటే ఈ అభిరుచి కర్రీస్ పాయింట్ అభివృద్ధి అయింది. ప్రార్థన లేకపోతే మనం అనేక దగ్గర అప్పు చేయాలి. ప్రార్థన అంటే సంఘం చేస్తారులే, సంఘ పెద్దలు చేస్తారు, సేవకులు చేస్తారులే అని కాదు. మీరు వచ్చి ప్రార్థన ఏకీపించాలి. అక్కడ ఉపవాస ప్రార్థన ఉంది, ఒకళ్ళు రండి. సంఘ ప్రార్థన ఉంది, ఒకళ్ళు రండి. బైబిల్ స్టడీ ఉంది, ఒకళ్ళు రండి. అసలు ఎవరు రాకుండా పోతే మాకేముంది? అందుకే ఒక మాట చెప్పిన ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థన చేసుకుందాము. ఒక మాట, విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుంది? చేపించుకునే వాళ్ళు విశ్వాసం ఉండాలి, చేసేవాళ్ళు కూడా ఉండాలి. ఒకటి విశ్వాసం ఉంది, ఇంకోటి ఏమైంది? అందుకే ఇద్దరిద్దరిని ఎందుకు పంపాడు యేసుప్రభువు? ఎక్కడికైనా ఆరంభ దినాల్లో ఎబ్రోల పరిచయాలు కూడా ఇద్దరిని పంపేవాడు. ఎందుకు? వాడు బలహీనుడని కూడా బలపరుస్తాడనే కదా. సో ఇక్కడ ఏం కావాలా? ప్రార్థన. మీరు ఖచ్చితంగా ప్రార్థనకు రావాలా, ఇంటికాడ ప్రార్థన చేయాలా. అన్ని ప్రార్థనలు మీరు కొనసాగిన తర్వాత కొన్నాళ్ళకి ఏడన్నా కర్రీస్ పాయింట్ మొన్నేమో ఆ బండి పెట్టాం, ఎక్కడ కుదురుతుందన్న శోభాక్కి ఇక్కడే సరిపోతుంది, జొన్న రొట్టెలు కడే కూర్చోబెడుతున్నాను. ఇప్పుడు జొన్న రొట్టెలు దాటి వచ్చే ముందరకి ఇప్పుడు మేము కర్రీస్ పాయింట్ పెద్దగా తీసుకుంటున్నాం. ఇక ఇప్పుడేం చేద్దాం? అసలు మందిరానికి ఆదివారం రావడం కూడా కష్టమైద్దాం. చూద్దాం ఇదంతా వీడియో రికార్డింగ్ అవుతుంది, తర్వాత ఏం జరిగిందన్న బయట ఉంది మనకి. కాబట్టి ఏం చెప్తామంటే, ఓవరాల్గా దేవుడు మనతో ఉంటే మనకు ఆశీర్వాదం, ఐశ్వర్యము, దేవుడు అభివృద్ధి చేస్తాడు, వ్యాపారాన్ని ధననిధినిస్తాడు, దేవుడు ఖచ్చితంగా అనేకులకు అప్పిచ్చేదాడు చేస్తాడు. ఇవన్నీ జరగాలంటే ప్రార్థన. అట్టి ప్రార్థన జీవితం కుటుంబం కలిగి ఈ అభిరుచి కర్రీస్ పాయింట్ మీల్స్ ఇవన్నీ కూడా దేవుడు మంచి విధానంలో ఈ హోటల్ని అభివృద్ధి చేయనట్లు ప్రభు సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాం మరి. కాబట్టి ఎవడో పని చేస్తాం, ఒక ఇద్దరు ప్రార్థన చేస్తారు, తర్వాత చివరి ప్రార్థన మేము చేస్తాం. ఒకటి మాణిక్వాన్ని బయట చేశాడు కాబట్టి వెంకటాన్ని చేస్తాడు, తర్వాత రామారావుని కూడా చేస్తాడు, తర్వాత మరి శ్యామాన్ని చేస్తాడు, లాస్ట్ నేను ముగిస్తాను. ఓకేనా? మీరు చేయండి, వెంకటాన్ని చేయండి. ఏకరీతిగా ఉన్న గొప్ప రక్షకాన్ని స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, సహాయం చేయండి దేవా. మరి సీను, శోభ వాళ్ళు ప్రయాసపడి ఒక కర్రీ పాయింట్ మరి ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. వారి జీవనోపాధి కొరకు దేవా నీ నామమున మరి దైవజనుల్ని, పెద్దల్ని, సంఘ పెద్దల్ని పిలిచి ఈ విధముగా ప్రభా మరి వాక్య పరిచర్య, మరి వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రములు తండ్రి. మరి ఏదైనా నీవు లేకుంటే ఏం చేయలేం ప్రభా. ప్రార్థనతో జయిస్తారని మీ యొక్క లేఖన భాగములతో మాట్లాడినారు ప్రభా. సహాయం చేయండి. మీరు తలుసుకుంటేనే, మీరు మా మీద మీ కృప చూపిస్తేనే మేము అప్పు ఇచ్చేవారుగా ఉంటాము, కానీ అప్పు తీసుకునేవారుగా ఉండాలని మీరు లేఖనంలో మాట్లాడిన గొప్ప రక్షకానికి స్తోత్రములు తండ్రి. ఈ యొక్క స్థలమును, ఈ యొక్క ఏరియాని, ఇక్కడ ఉండబడినటువంటి మరి దుకాణాలు ఎవరికి ఆటంకము అభ్యంతరం లేకుండా ప్రభా ప్రేమతో ఆహ్వానించి వచ్చే యొక్క జనాంగముని కూడా ప్రభా ఎంతో ప్రేమతో ఆహ్వానించి చేసిన యొక్క పదార్థాలను తిరిగిపోటకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. ముఖ్యంగా శాంతి, సమాధానము, నెమ్మది కలిగి ఉండటకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ముఖ్య ఎలిషదాయ ప్రార్థన మందిరంలో ఈ కుమారులు మరి వచ్చిపోతుంటారు ప్రభా. వాళ్ళ సమయముని దేవా మీ చేతికి అప్పగించుకుంటున్నాం.
వారు ఎప్పుడు కూడా విడిచిపోకుండా, మర్చిపోకుండా, తప్పిపోకుండా ప్రభా ప్రతి విషయంలో ప్రార్థన కలిగి ఉండకని మీరు పదే పదే చెప్పిన మాటల కొరకై స్తోత్రములు ప్రభా. సాయం చేయండి దేవా, ఎలాంటి లోటుపాటు లేకుండా డబ్బు విషయంలో, పనిలో దేవా, సమయంలో ఎలాంటి కొరత కొదవ లేకుండా సమయంలో పాటించి నీ సమయం కూడా నీకు చుటకు దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాం తండ్రి. సిద్ధపరిచినారు తండ్రి. వారికి మీరు తలంపు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది తండ్రి. ఈ ప్రదేశాన్ని పవిత్రపరచండి, మీ తోటలతో నింపండి. వారికి షాపులను చేయటకు నీ జ్ఞానం దయచేయండి ప్రభా. కూరలు చేసేటప్పుడు మరి నీ జ్ఞానం దయచేయండి, అమ్మేటప్పుడు కూడా నీ జ్ఞానం దయచేయండి. శత్రువులను, సాతాను యేసుక్రీస్తు నామములో బంధించండి ప్రభా. పనివారు కూడా సహాయం చేసేలా దీవించండి. ఈ రీతికి షాపు వాళ్ళ రెక్కల కష్టాన్ని దీవించమని తండ్రి. ఏ పని చేసినా, కష్టపడి పని చేస్తే ఏ పని చేసినా లాభమేనని ఉంది బైబిల్ గ్రంథంలో ప్రభా. వీరు ఈ పనికి ఆశపడి ఉంటున్నారు కాబట్టి, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచేది నువ్వే కాబట్టి తండ్రి, వీరి రెక్కల కష్టాన్ని దీవించమని, వంటలు సమృద్ధిగా రుచికరంగా ఉంటూ సహాయం చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం తెలియజేసుకుంటున్నాను. కృపగల దేవ, దయగల తండ్రి ప్రభా, నేను ఈ సాయంత్రం సమయం అంది ప్రభా, నేను మీరు మీ సన్నిధిలో ప్రభా శ్రీని శోభని జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. కృపగల దేవ, దయగల తండ్రి ప్రభునైనా వారి ఇరువురిని ప్రభునైనా ప్రేమించి ప్రభునైనా వారికి నూతనంగా ప్రభునైనా ఒక షాప్ ఇచ్చిన దాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. వారిని వ్యాపారం పెట్టుకుంటూ ప్రభు మీరు చేపించిన కృప అంతటిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కృపగల దేవ, దయగల తండ్రి వాళ్ళు వ్యాపారం చేస్తుండగా ప్రభునైనా దానికి కావాల్సిన సమస్త వనరులను ప్రభునైనా మీరే మీ కృపలో సమకూర్చడం అడుగుతున్నాను తండ్రి. సహాయం చేసి నడిపించండి. వంట వారిని ప్రభునైనా సమకూర్చండి ప్రభునైనా. అదేవిధంగా ప్రభు అనేక మంది కస్టమర్లను ఆకర్షించుకుంటూ ప్రభునైనా ప్రేమపూర్వకంగా ప్రభు మీరే మీ కృప జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను ప్రభు. దుష్టుని కార్యం ప్రభునైనా ఎందులోనూ పని చేయకుండా ఉన్నట్లు ప్రభునైనా సహాయం చేస్తారండి. అని దినము ప్రభు వారు మిమ్మల్ని ముందు పెట్టుకుని ప్రభునైనా వారు ప్రభునైనా వాళ్ళ యొక్క వ్యాపారంలో ప్రభునైనా ముందు సాగుతూ సహాయం చేయండి. వాళ్ళ రెక్కల కష్టాచితాన్ని ఆశీర్వదించడం అడుగుతున్న తండ్రి. సహాయం చేసి నడిపించండి. కృపగల దేవ, దయగల తండ్రి ప్రభునైనా మీకు మంచి సెంటర్లో ప్రభునైనా మీరు ప్రభునైనా ఈ షాప్ ఇచ్చిన దాన్ని బట్టి మరొక మారు మీకు వందనాలు ప్రభునైనా. ఇది ప్రభునైనా మంచిగా జరుగుతూ సహాయం చేయబడుతున్నాను తండ్రి. ఎక్కడ ప్రభు మీ నామానికి అవమానకరంగా కాకుండా ప్రభునైనా మీ నామానికి ప్రభుని గంత తీసుకొచ్చిన విధంగా ప్రభునైనా వీరు ప్రభునైనా ప్రవర్తించలాగా సహాయం చేయబడుతున్నాను తండ్రి. ప్రభునైనా వీరు ప్రభునైనా కస్టమర్లను ప్రేమించడం, కస్టమర్లందరూ వీరిని ప్రేమించడం ప్రభునైనా సాయం చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. చేసిన వంటలన్నీ ప్రభునైనా సంపూర్ణంగా అమ్మబడటకు ప్రభునైనా మళ్ళీ ప్రభునైనా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటూ ప్రభు మీరే మీ కృపలు జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను తండ్రి. సాయం చేసి నడిపించండి ప్రభునైనా. వాళ్ళ రకాల కృతజ్ఞతని ప్రభునైనా అనుక్షణం ఆశీర్వదిస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. వారు ప్రభునైనా మీరు చేసిన మేలుని బట్టి ప్రభు సహాయం చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఈ సహాయం కోసం ప్రభావ మేము ప్రభావం చేసిన ప్రార్థన అన్నింటినీ ప్రభావం మీ మళ్ళీ మీ సన్నిధి చేర్చుకుని ప్రార్థన కూడా దయచేయమని యేసుక్రీస్తు సత్పరిశుద్ధ నామమున అడిగి పరలోకములో వేడుకొంచున్నాము పరమ తండ్రి. సో మరి చివరిగా ప్రార్థన చేస్తాం. మరి చివరి ప్రార్థనతో ముగించుకుంటాం. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామను బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకాయ మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మీ దాసుడు సీనన్న, శోభక్క, అదే రీతిలో మోజేసు, అక్స వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ లోకంలో వారు జీవింపజేయబట్టడం కొరకు చిరు వ్యాపారం ప్రభా చిన్న వ్యాపారాన్ని మీరు అనుమతిస్తున్నారు. వందనాలు దేవా. కర్రీస్ పాయింట్ పెట్టుకుంటున్న సాయం చేయండి. దీని ద్వారా మీల్స్ కానీ అనేక రకమైన కర్రీస్ కానీ ఎక్కడే కాదు బయటకు కూడా సర్వింగ్ చేసేవారికి సిద్ధపరచండి. క్యాటరింగ్ అన్ని విషయాల్లో కూడా తోడుగుండమని దేవా. వంటలు కూడా వార్పులు కూడా ప్రభావ మీరే తోడుగుండండి. ప్రతి వంట కూరగాయలు కొనుక్కునే ముందుల ప్రార్థన, కొనక ముందు వెళ్ళేటప్పుడు ప్రార్థన, వెళ్ళొచ్చిన ప్రార్థన తండ్రి. మరి ఆ తర్వాత వంట కటింగ్ చేసేటప్పుడు ప్రార్థన, వంట చేసేటప్పుడు ప్రార్థన, వచ్చేటప్పుడు ప్రార్థన, వచ్చిన తర్వాత ప్రార్థన దేవా. ఇన్ని ప్రార్థనల ద్వారా తండ్రి మాధుర్యం బయటకు వచ్చింది. అటు మాధుర్యాన్ని వాళ్ళు ప్రార్థనల ద్వారా పొందుకోవడానికి సాయం చేయమని దేవా. వంట చేసే వారందరూ కూడా దీవించమని, ఇక్కడ వర్క్ చేసే వారిని కూడా దీవించమని, ఆయా ప్రభా ఏవేవైతే వంట చేస్తున్న కర్రీస్ కానీ, జొన్న రొట్టెలు కానీ,
ప్రభా రాగి సంగడి కానీ ఇంకేవైతే ఉండేవో రాగి ముద్ద కానీ అవన్నీ కూడా దీవించండి, ఆశీర్వదించి ప్రభా మీరే సెలవిచ్చారు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినన్నారు. మీరు ఆశీర్వదిస్తారు, ఐశ్వర్యాన్ని ఇస్తారు. మీరు అదే రీతిలో ప్రభా మరి వారి కొరకే ప్రభా మీరు అందుమాత్రమే కాదు అనేకుల్ని దేవా కస్టమర్స్ని కానీ అనేక మంది ప్రజల్ని ఇక్కడ సమకూరుస్తారు. అందుమాత్రమే కాదు తండ్రి వారి ధనానికి సమృద్ధి చేస్తున్నారు, ఆకాశం విప్పి. అందుమాత్రమే కాదు తండ్రి అనేకులకు అప్పించే వరకు సిద్ధపరుస్తున్నారు. ఇవన్నీ వారి జీవితాల్లో అవ్వాలంటే ప్రార్థన అవసరం. ఇన్ని 5 అనుభవం ఆశీర్వాదం కానీ ప్రభా మరి ఈ యొక్క ఐశ్వర్యం కానీ ఈ ధననిధి కానీ అనేకులు రావటం కానీ అప్పివ్వటం కానీ ఇవన్నీ జరగాలంటే ప్రార్థన జీవితం అవసరం. వారి జీవితాలు ఈ ప్రార్థనల ద్వారా ఇన్ని ప్రార్థనల ద్వారా అనేక రకమైన ప్రార్థనల ద్వారా వీరి ప్రభా మరి అభిరుచి కరిస్ పాయింట్ అభివృద్ధి అవడానికి సాయం చేయండి. ఇక్కడ అభివృద్ధి అయి అనేకులు వచ్చి ఇక్కడ ప్రభా మరి కొనుక్కోవడానికి సాయం చేయండి. బిజినెస్ మంచిగా అయ్యి మీ ధననిధి తెరిచి వారిని సమృద్ధిగా నింపమని ప్రార్థిస్తూ ఈ బిజినెస్ పెట్టుకుంటుండగా ఏ నష్టం రాకుండా ఏ కీడు రాకుండా వ్యాపారం మంచిగా జరిగి ప్రభా మంచిగా ఉండి నీ నామను మహిమార్థమే ఉండేలాగా సాయం చేయండి. ఒక సాక్షాత్తుగా ప్రాంతంలో ఉంటాను సాయించమని, ఈ బిజినెస్ ని దీవించి ఆశీర్వదించమని, వారు ఆరంభించుకున్న సాయించమని ఈ మంచి ప్రాంతంలో మీరు ఇచ్చారు ప్రభా. బస్టాండ్ సెంటర్ ఆపోజిట్ గా ఇచ్చారు, వందనాలు. ఇది నీ మహిమ కొరకు లాగా సాయించమని దేవా ఈ ఇచ్చిన కరీస్ పాయింట్ వాళ్ళు కాపాడుకుంటూ దేవా వ్యాపారం తగ్గిందన్న, బిజినెస్ తగ్గిందన్న, ధనం సమకూర్చబడతలేదన్న, అనేకులు రావట్లేదన్న కారణం ఏంటంటే ప్రార్థన తక్కువైందని అర్థం. కాబట్టి ప్రభా ఒక ప్రార్థన జీవితం ద్వారా వీటన్నిటిని పొందుకున్నట్లు సాయించమని ముందున్న సమయం అంతా మీకు అప్పచెబుతూ ముందున్న దినాల కొరకు సిద్ధపరచమని ఈ వ్యాపారం రేపటి నుండి ఆరంభిస్తున్న సాయించమని. ఈరోజు షాప్ ఓపెన్ చేసాం, వందనాలు. బిజినెస్ కూడా ఓపెన్ చేసి ప్రభా ఆరంభించబడటానికి అన్ని కొండల్లో కూడా సాయించమని ముందున్న దినాల కొరకే సిద్ధపరిచి ప్రతి ఒక్కరు తీర్చమని. ఇక్కడ చేరున్న వారందరినీ కూడా పెద్దలందరినీ దీవించమని ముందున్న దినాల కొరకే సిద్ధపరిచి పిలువబడిన వారు ఎవరెవరు వచ్చారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ముందున్న దినాల కొరకే సిద్ధపరచమని ప్రతి ఒక్కరు తీర్చమని. ఈ బిజినెస్ ని అభివృద్ధి చేసి ఐశ్వర్యవంతులు ధనవంతులు అనేకులు కప్పించేవారుగా సిద్ధపరిచి మహిమ పొందమని మీకు అప్పచెబుతూ ముందున్న దినాల కొరకే సిద్ధపరిచి ప్రతి ఒక్కరు తీర్చమని. ఈ కుటుంబాన్ని దీవించమని, ప్రత్యేకంగా సీనాన్న శోభాక కుటుంబాన్ని శాంతి సమాధానం అన్ని అక్కర్లు పిల్లల చదువులు అన్నింటిలో కూడా తోడుకుంది ప్రతి ఒక్కరు తీర్చి మహిమ పొందమని. దేవ ఈ బిజినెస్ ని అభివృద్ధి చేసి వారికి ఉన్న అప్పులన్నీ కూడా పోయి ఈ బిజినెస్ వాళ్ళు ఏవైతే అప్పులు చేస్తారో అవి పోయి ఇంకా అనేకులకు అప్పించకుండా వాళ్ళని స్థిరపరచమని దేవా సమకూర్చబడిన దేవి కూడా వ్యర్థంగా పోగొట్టుకొని కాపాడమని మీకు అప్పచెబుతూ జాగ్రత్త కలిగి భయభక్తులు కలిగి మీరు ఉన్నారు కానీ వాళ్ళు ప్రార్థన చేసుకోకుండా ఇవన్నీ చేస్తే నష్టం కూడా వస్తుందని కూడా మీరు హెచ్చరించారు. కాబట్టి అన్ని విషయాల్లో ప్రార్థన చేసుకుంటూ ముందరికెళ్ళి మీ ద్వారా ఆశీర్వాదాలు పొందుతూ ప్రభా ఏ నష్టం రాకుండా వీరిని కాపాడమని, బిజినెస్ లో కూడా నష్టం రాకుండా సాయించమని మీకు అప్పచెబుతూ వచ్చిన వారందరినీ కూడా దీవించమని ముందున్న సమయం అంతా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తొట్టెలు కూడా మనం కాపాడుటకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన యేసు ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు ప్రేమయు సమాధానమును దేవుని కృప దేవుని ఆశీర్వాదము చిన్నానికి శోభకుని వారి పిల్లలకి కుమార్తెకి ఈ యొక్క అభిరుచి కరిస్ పాయింట్కి ఇప్పుడు ఎల్లప్పుడు బండికి తోడే ఉండి అభివృద్ధిలో తీసుకొచ్చినట్లు ప్రార్థన ద్వారా అన్ని అభివృద్ధి చేసుకున్నట్టు ప్రభు సహాయము ప్రభు కృప ఇప్పుడు ఎల్లప్పుడు తోడుకొని సాయం చేయను గాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ మరి.